హృదయం హృదయం యస్య భాషితం సత్యభూషితం కాయః పరహితే యస్య కలిస్తస్య కరోతికం కలిస్తస్య కరోతికం హృదయం హృదయం యస్య భాషితం సత్యభూషితం కాయః పరహితే యస్య కలిస్తస్య కరోతికం. అనుభవజ్ఞులైన వైద్యులారా, experienced doctors, ఏ హృదయంలో దయ ఉండునో, ఏ వాక్కులో సత్యముండునో, ఏ కాయము పరోపకార నిమిత్తమై పాటుపడునో అట్టి వ్యక్తికి ఎట్టి దుర్గతి కూడాను పట్టదు, దుర్రోగములు కూడాను ప్రాప్తించవు. the one with the heart filled with compassion and the body for service and the word full of truth would never suffer nor of any diseases either. ఈ విశాల ప్రపంచములో ప్రతి మానవుడు ఆయుస్సు, ఆరోగ్యం, ఐశ్వర్యం అనే ఈ త్రిగుణముల చేతనే మానవుడు జీవిస్తూ ఉన్నాడు. In this vast world, man aspires long life, prosperity and health. ప్రతి మానవుడు కూడాను జీవించాలని ఆశిస్తున్నాడు. Every man wants to live. జీవించిన తరువాతనే సుఖాన్ని అభిలషిస్తున్నాడు. In his lifetime, he aspires to be happy. జీవించటము ప్రథమ సోపానం. Living is the first step. ఈ జీవించే నిమిత్తమై, ఆరోగ్యమును కాపాడే నిమిత్తమై వైద్య శాస్త్రము ఏర్పడుతూ వచ్చింది. To lead a healthy life on earth, the medical sciences are meant. ధర్మార్థ కామ మోక్షానం ఆరోగ్యం మూలముత్తం. మానవుడు చతుర్విధమైనటువంటి ధర్మములు ఆచరించవలనను ఆరోగ్యం అత్యవసరము. For the man to undertake all the four important tasks after righteousness, the wealth, the fulfillment of the desire and liberation, health is very important. ఈనాడు లౌకికంగా, వైజ్ఞానికంగా మానవ జాతి ఎంతయో ప్రగతిని సాధించినది. Today, human society progressed in science and technology from the worldly point of view. కానీ మానవుడు నైతికంగా, ఆధ్యాత్మికంగా దిగజారిపోతున్నాడు. But man has fallen in ethics and spiritual parlance. చతుర్వేదముల రెండు ఒక్కటైన అధర్వ వేదములో దాని యొక్క ఉపవేదమే ఆయుర్వేదం. Among four Vedas, the sub-Veda of Adharana Veda is this Ayurveda, the medical science. ఆయుర్వేదం అనగా కేవలము ఆయుష్ను గురించి బోధించు జ్ఞానమే. Ayurveda has got all the knowledge regarding the longevity of life. వేదములు ఎంత పురాతనమైనవో ఆయుర్వేదం కూడాను అంత పురాతనమైనటువంటిది.
Ayurveda, the medical science, is as ancient as Vedas themselves. ఆయుర్వేదము కేవలము దేశకాలములతో కట్టుబడక దీనికి అతీతమైన సత్యస్వరూపాన్ని ధరిస్తుండాలి. Ayurveda is not bound by time and space. It is beyond. కనుకనే ఆయుర్వేదము త్రికాల భాగ్యం అని పేరు. So Ayurveda is not divided in all the three times, past, present and future. ఇది సర్వదా సర్వకాలము ఎందుకును ఆచరించదగినటువంటిదని కూడాను దీనికి ఒక సార్థక నామం. Ayurveda has got the right name because it has got to be practiced and thought over. ఇట్టి వేదతత్వమునందు ఏర్పడినటువంటి యొక్క కాలాతీతమైనటువంటి యొక్క వైద్యమును భారతీయులు విస్మరిస్తూ వచ్చాడు. Bharatiyas have forgotten this Ayurveda, the sciences which is beyond time. ఈ ఆయుర్వేదమునకు అలోపతికు ఉండినటువంటి వ్యత్యాసాన్ని మనం కొంత గుర్తించాలి. We have to understand to some extent difference between Ayurveda and allopathy. ఆయుర్వేదము కాలముతో కట్టుబడక దేశములకు చిక్కక కేవలము మనో బుద్ధి ఆత్మల యొక్క సంబంధం చేత కట్టబడి ఉంటున్నది. Ayurveda is not bound by time and space. It binds together the mind, intellect and the true self. కనుకనే ఆయుర్వేదమునందు ఆత్మ మనస్సు శరీరము ఈ మూడు ప్రధానమైనటువంటి యొక్క పాత్రను ధరిస్తూ వచ్చాయి. So, in Ayurveda, the self, mind and the body play an important role. కనుకనే ఇది కేవలము ఒక విధమైనటువంటి యొక్క అలోపతికి పూర్వమే ఏర్పడినటువంటి యొక్క వైద్య శాస్త్రము. Hence, Ayurveda was there already prior to allopathy. అలోపతి అనేటువంటిది కేవలము బహిర్ముఖమైనటువంటిది. Allopathy is external science. ఆయుర్వేదం అనేటువంటిది అంతర్భావంతో కూడినటువంటిది. Ayurveda relates to inner feeling. ఈ రెండింటి యొక్క తత్వాన్ని మనము సమన్వయం చేయాలి. We have to coordinate the essence of these two branches. అలోపతి అనేటువంటిది కేవలం ఆబ్జెక్ట్ తో కూడినటువంటిది. Allopathy is completely objective. ఆయుర్వేదము సబ్జెక్ట్ సంబంధమైనటువంటిది. Ayurveda is completely subjective. ఈ రెండింటి యందు ఉండినటువంటి యొక్క సమన్వయంలో ఆర్ట్ చాలా ప్రధానమైనటువంటిది. While integrating the two, the art is very important. ఈ సబ్జెక్ట్ లో ఉండినటువంటి యొక్క విలువలు ఆబ్జెక్ట్ లో తక్కువగా ఉంటుంటాయి. The value in the subject is to a certain extent less in object. కనుక ఆర్టిస్టిక్ సెన్స్ కంటే సైంటిఫిక్ సెన్స్ అనేటువంటిది కొంత తక్కువ స్థాయిలో ఉంటుంటుంది. Hence, artistic sense is at a higher level when compared to scientific sense. ఆయుర్వేదములో కళాభాగము అధికంగా ఉంటుంటాయి. In Ayurveda, there's more of artistic sense. కనుకనే ఈ సబ్జెక్ట్ కు ఆబ్జెక్ట్ కు ఉండినటువంటి సంబంధ బాంధవ్యాన్ని వైద్యులు గుర్తించాలి. It's for this reason doctors will have to realize the relationship between the subject and the object. ఆబ్జెక్ట్ అనేటువంటిది కేవలము ఒక విధమైనటువంటి యొక్క బహిర్ముఖమైనటువంటి దృష్టి. Object has got external view. ఆబ్జెక్ట్ అవుట్లుక్. Object outlooks, external outlooks. కానీ ఆయుర్వేదం అనేటువంటి సబ్జెక్ట్ అవుట్లుక్. But Ayurveda relates to subject outlooks. సబ్జెక్ట్ యొక్క ప్రతిబింబమే ఆబ్జెక్ట్. The object is the very reflection of subject. ఇవి రెండు వేరు వేరు కాదు. They are not different from each other. బింబ ప్రతిబింబములు. One is the object, the other one is రియాక్షన్లు. action and reaction. ఈ సన్నిహిత సంబంధాన్ని వైద్యులు గుర్తుంచుకోలేక ఆయుర్వేదం అనే గొప్పదని కొంతమంది,
అలోపతి గొప్పదని కొంతమంది వాదోపవాదముల్లో కాలమును వ్యర్థం గావిస్తున్నారు. Being not able to understand the intimate relationship between allopathy and Ayurveda, doctors enter into argumentation and waste their time. కాదు కాదు, ఆయుర్వేదం అనేటువంటి దాని యందు మనో నిర్మలత్వమే ఆరోగ్యమునకు ప్రధాన కారణమని బోధిస్తుంది. The Ayurvedic science teaches the purity of the mind is the key for కానీ good health. అలోపతి దీనిని అంగీకరించదు. Allopathy does not agree to this view. క్రిమినాశులే దీనికి ప్రధానమైన ఔషధమని కూడాను గుర్తిస్తూ వచ్చారు. It's only the killing of the insects, killing of the germs is the important treatment as is understood. ఈ అలోపతి ఆత్మకు మనస్సుకు ఏమాత్రం కూడాను గుర్తించదు. Allopathy does not take into cognizance the mind, the intellect పవిత్రము itself. మానవుని యొక్క పరిశుద్ధము అనేటువంటిది కూడాను గుర్తించదు. It does not recognize the sanctity in the human life. ఇది పరిశోధన ప్రజ్ఞానమైనటువంటి యొక్క తెలివితేటలు. It is an intellect relating to investigation and experimentation. ఈ యొక్క పరిశోధన విధానము లోపల దీని తెలివితేటలను కొంత మార్పు చెందించుకుంటూ వచ్చాయి. In this process of research, there are some changes in experimental knowledge. కానీ అలోపతి ఎక్స్పెరిమెంటల్ నాలెడ్జ్, Allopathy is experimental knowledge. ఆయుర్వేదము ఎక్స్పీరియన్స్ నాలెడ్జ్. Ayurveda is knowledge based on experience. ఎక్స్పీరియన్స్ కు ఎక్స్పెరిమెంటల్ కు చాలా వ్యత్యాసం ఉంటుంటుంది. There's great range of difference between experience and experiment. బహిర్ముఖమైనటువంటి యొక్క శాస్త్రము కేవలము ఆచార సంబంధమైనటువంటిదిగా ఉంటాయి. The external knowledge relates to the practice. ఈ సబ్జెక్ట్ కు ఆబ్జెక్ట్ కు మధ్య లోపల ఉండినటువంటి కళాభాగము కొంతవరకు మార్పు చెందటం చేత ఈ యొక్క మానవత్వం లోపల యాంటీబయాటిక్స్ అనేటువంటి దాన్ని కూడా నువ్వు గుర్తిస్తూ వచ్చారు. As there is change between the subject and the object, we also find deviations in artistic sense that gave rise to the discovery of antibiotics. ఈ యాంటీబయాటిక్స్ అనేటువంటిది తీవ్రమైనటువంటి యొక్క పని చేస్తుంది. Antibiotics work seriously. రోగములు కూడా అతి శీఘ్రము లోపలనే నివారణ గావిస్తుంది. They would also cure the disease. కానీ దీని రియాక్షన్స్ చాలా మార్పు చెందుతుంది. But there will be many of the reactions through the use of antibiotics. ఒక వ్యాధిని నివారణ గావిస్తుంది కానీ మరొక వ్యాధిని ప్రారంభింపజేస్తుంది. As it cures one disease, it gives rise to another disease. ప్రస్తుత పరిస్థితిని పురస్కరించుకొని డాక్టర్స్ రోగ నివారణ నిమిత్తమై కొంతవరకును ఈ క్రిమి సిద్ధాంతాన్ని పెంచుకుంటూ వచ్చారు. Basing on the present therapy or the treatment, the killing of the germs, germ theory, is given importance by doctors. ఈ సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ అనేటువంటి దాంట్లో కూడాను ఏమాత్రం కూడా వ్యత్యాసం లేదు. There's no difference between subject and object. ఒక చిన్న ఉదాహరణ, A small example. చూచువాడు, చూడబడున్నది, చూపు, ఇవి మూడుగా మనం భావిస్తున్నాం. The seer, the seen and the look, we consider them different. ఇది ఆబ్జెక్ట్ యొక్క ఫలం. This is the result of the object. కానీ సబ్జెక్టు ఇది మూడుగా భావించదు, ఒక్క రీతిగానే భావిస్తుంది. But subject doesn't consider these three, it finds unity, oneness in these three. చూచినది, చూడబడినది, చూపు, ఈ మూడు కూడా ఒక్కటే అవుతుంది. The seer, the seen and the look are all one. And the seen. ఈ మూడింటి యొక్క తత్వం నందు ఒక్కటి మాత్రమే ఏకత్వంగా ఉంటుంటాది. There's only oneness in these three. చూచువాడు ఒక్కడే. The seer is one. ఇవి రెండు కూడాను ఎండ నీడల సంబంధంగా వెంటాడుతూ ఉంటాయి. These two follow each other like this light and dark. ఇవి ఒకదానికొకటి సంబంధ బాంధవ్యంతో ఉంటుంటాయి. They are related intimately. కానీ భావము వేరు, పదార్థము వేరు. But the feeling is different while the material is also different. పదార్థ విచారణ మాత్రం నుండి మాత్రమే
అలోపతి డాక్టర్స్ పరిశోధనలు జరుపుతుంటారు. Allopathy doctors conduct experiments on the material knowledge. భావ సిద్ధాంతములందు ఏమాత్రం కూడా ప్రవేశించరు. They don't take into consideration this theory relating to feeling. కనుక భావమే సర్వకాలములు ఎందుకును త్రికాలములు ఎందుకును మార్పు చెందినటువంటి సత్యం. It is this feeling, the absolute truth, that does not change in these three మూడు times. కాలములు ఎందుకును మార్పు చెందినటువంటిది ట్రూత్. It is the truth that does not change in all these three times. దేశ కాలములకు మార్పు చెందినటువంటిది ఋతం. Ruta is that which changes according to time and space. ఈ ఋతములకు సత్యములకు ఉండినటువంటి యొక్క వ్యత్యాసాన్ని డాక్టర్స్ చక్కగా విచారం చేయాలి. Doctors should clearly understand the relationship between Ruta and Satya. Absolute truth, ట్రాన్సెండెంటల్ ట్రూత్. absolute truth and transcendental truth. ఈ ట్రాన్సెండెంటల్ ట్రూత్ అనేటువంటిది పదార్థంతో కూడినటువంటిది. Transcendental truth relates to the matter. అబ్సల్యూట్ ట్రూత్ అనేటువంటిది ఏకత్వంతో కూడినటువంటిది. Absolute truth relates to oneness. దీనినే భారతీయులు బ్రహ్మ సత్యం జగత్ మిథ్య. మిథ్య అనేటువంటిది ట్రాన్సెండెంటల్ ట్రూత్, సత్యం అనేటువంటిది అబ్సల్యూట్ ట్రూత్. Mithya, illusion, is transcendental truth, while Brahma the self is the truth. ప్రపంచంలో భౌతికమైనటువంటి అభివృద్ధుల వల్ల సామాన్యమైన మానవుడు కూడాను సుఖశాంతులను అందుకోలేకపోతున్నాడు. In spite of development in the world, man is not able to enjoy the peace. భౌతికమైనటువంటి యొక్క సుఖముల చేత కానీ పరిశోధన చేత కానీ శాంతి భద్రతలు ఏర్పడవు. Peace and security we don't get out of physical knowledge in our experiments. దీనికి భావం కూడాను అత్యవసరం. For this, feeling is very necessary. వైద్య శాస్త్రమునందు మనస్సు సమస్థితిలో ఉంటుండాలి. In medical science, we should understand that mind should be in equanimity. మనస్సు బుద్ధి ఆత్మల యొక్క తత్వము సమభాగములుగా ఉండినప్పుడే ఆరోగ్యము పరిపూర్ణంగా ఉంటుంటాయి. When the mind, intellect and the self are in equanimity, one would be healthy. మానసిక సంబంధమైనటువంటి వ్యధల వల్ల ఆరోగ్యము అమితంగా చెడిపోతుంటాది. Because of mental worries, one loses health. దీనికి కారణము సైకలాజికల్. The reason for sickness is psychological. మానసిక పరివర్తన ఆరోగ్యములకు అత్యవసరము. Mental transformation is necessary for health. కనుకనే ఆయుర్వేదం అనేటువంటిది మానసిక పరిశుద్ధమును ప్రసాదిస్తూ వచ్చింది. So health confers the mental peace. అలోపతి అనేటువంటిది కేవలము ఒక క్రిమినాశనం మాత్రమే కాకుండా రోగములకు సంబంధించినటువంటి బీజ నాశనం కూడా గావిస్తూ వచ్చింది. The allopathy not only kills the germs, but also removes the root cause of the disease. మానవునికి రోగములకు ప్రధాన కారణము వాత పిత్త క్లేశాలు. The main factors for sickness are these three, the vata, pitta and shleshma. వాతము అనేటువంటి దాని వల్ల కేవలము కొన్ని విధమైనటువంటి యొక్క 36 విధమైనటువంటి రోగములు అభివృద్ధి అవుతుంటాయి. Because there is one factor vata, 36 disease. Man is infected పిత్తం by వల్ల 36. 98 రోగములు అభివృద్ధి అవుతున్నాయి. The second pitta factor, 98 diseases. క్లేశము తద్వారా 96 రోగములు అభివృద్ధి అవుతున్నాయి. And shlesha is responsible for 96 forms of diseases. కనుక శరీరం నందు ఉండినటువంటి యొక్క వాత పిత్త క్లేశాదులే సమస్త రోగములకు మూల కారణములు. So these three factors are responsible for all ఈ disease. మూడు కూడాను సమస్థితిలో ఉండినప్పుడు ఏ విధమైన రోగం కూడాను అభివృద్ధి కాదు. When these three factors are in a state of equilibrium, there is దేహములకు no వాతం disease. ఉండవలసినదే. దేహములకు వాతం ఉండవలసినదే. For the body, the vata is necessary. పిత్తము కూడాను ఉండవలసినదే. The second factor, pitta, is క్లేశం necessary. కూడాను ఉండవలసినదే. The third factor is also necessary. కానీ పరిమితములో ఉంటుండాలి. But they should be limited. అలోపతి లోపల కూడాను చాలా మంది క్రిమినాశనము చేస్తున్నారు. In allopathy, they kill the germs. అన్ని క్రిములను కూడా నాశనం చేయకూడదు.
We shouldn't kill all the germs. దేహములో ఏ భాగములో ఎంతెంత పరిమితులను ఈ క్రిములు ఉండాలో అంతంత పరిమితికి దీన్ని పోషిస్తూ రావాలి. However, these germs have to be kept properly in different parts of the body. చూసుకోవాలి. We should see that they won't be in excess. శరీరంలో ఉష్ణం ఉండాలి. Temperature is necessary for the ఎంత body. ఉండాలి? 98.4 or 98.6. The temperature should be in the body 98.4 or 98.6. అంతేకాని ఉష్ణం ఉండకూడదని ఆ క్రమక్రమేణా ఈ ఉష్ణాన్ని పూర్తి డౌన్ చేస్తే మరింత ప్రమాదం అవుతుంది. But if we down the temperature, it leads to danger. అదే విధంగానే శరీరం లోపల అన్ని రకమైనటువంటి క్రిములు కూడా ఉంటున్నాయి. Similarly, in the body, there are many germs. అయితే వాతములకు నువ్వుల నూనె, పిత్తములకు నెయ్యి, శ్లేషములకు తేనె, ఈ మూడు కూడా ఆయుర్వేదంలో పథ్యముగా భావిస్తూ వచ్చారు. Ayurveda prescribes diet, the till oil for first factor, the ghee for the second factor, and the honey for the third factor. ఈ మూడు కూడా పరిమితంలోనే ఉండాలి. All these three should be limited. ఈ మూడు కూడా పరిమితి దాటిపోయినప్పుడు If they are beyond limits, శరీరం అంతా కూడా భగవత్ నిర్ణయంతో కూడినటువంటిది. the body is absolutely decided by God. ఇది కేవలం వైద్యుల ద్వారా ఏర్పడినటువంటిది కాదు. It's not the one formed by a doctor. మన గుండె ఉంటుండాలి. Here is heart. ఈ గుండె దినములకు 1,03,000 పర్యాయములు కొడుతూ ఉంటుండాలి. Heartbeat per day is 1,03,000 times a day. మన శరీరంలో రక్త ప్రసారం జరుగుతూ ఉంటుండాలి. There's blood circulation in the body. ఒక్క దినములకు 1,68,000 మైళ్ళు ప్రయాణం చేస్తుండాలి. Blood circulation is 1,68,000 miles per day. Per day. మన శ్వాస, Our breath. ఒక్క దినములకు 21,600 పర్యాయములు శ్వాసను విధిస్తున్నాం. We breathe 21,600 times a day. అనగా 438 ఘనడుగుల యొక్క గాలిని మనం పీల్చుకుంటున్నాం ఒక దినమునకు. Meaning we consume air 438 square feet of air. ఇది కేవలము ఒక విధమైనటువంటి దైవ నిర్ణయంతో కూడినటువంటిది. This is based on God's decision. దీనికి సరైనటువంటి యొక్క పద్ధతి. దీనిని ఒక లా ఆఫ్ నేచర్, దీన్ని మనం కాపాడుతూ పోవాలి. We should protect the law of nature. ఈ యొక్క నేచర్ కు మనం విరుద్ధంగా పోవటం చేతనే అన్ని విధమైనటువంటి యొక్క రోగములు ప్రారంభమవుతున్నాయి. As we act against the nature, it leads to all sickness. కనుక మనము ఈ నేచర్ కూడా ఒక టీచర్ ఉంటున్నాడు. There is a teacher for the nature. ఆ టీచరే దైవం. The teacher is God. ఈ నేచర్ అని మనం కేవలం నేచర్ ను అలక్ష్యం గావిస్తూ పోతున్నామే కానీ ఈ నేచర్ కు ఎవరి టీచర్ అనేటువంటి విషయాన్ని మనం గుర్తించాలి. In the name of nature, we are neglecting it, but we should know the teacher of this nature. కనుకనే మన దేహం లోపల సమస్త విధములైన యొక్క క్రిములు ఉంటున్నాయి. In this body, there are many germs. దీనిని చక్కగా విచారణ చేయాలనుకున్నప్పుడు మలినపు కొంప ఈ దేహము. The body is full of dirt. రోగముల బ్రగ్గెడు సేవక గంప. It is afflicted by several diseases. జాత సంచలనము పొందు దుంప. It is a tuber that perinates life like భవసాగర that. మీదగలేని కంప. It cannot cross across this ocean of life. అమ్ముల పదిలంబు మనమెప్పు దలంప. The body is full of bones. ఇలాంటి యొక్క శరీరము లోపలనే దివ్యమైన భవ్యమైన కూడా యొక్క పామరత్వంతో పాటు దైవత్వం కూడా కూడి ఉంటున్నది. In this body, along with this ignorance, there is sacred, divine. మానవుడు సహజంగా ఈ నేచర్ ను అనుసరిస్తూ పోవాలి. Man should naturally follow nature. కానీ ఈ నేచర్ కు విరుద్ధంగా మనము కార్యములను మనం ప్రవేశపెడుతున్నాం. One should not act against nature. ముఖ్యంగా గుండె జబ్బుకు కారణం ఏమిటి? What is the reason for heart disease? అనేక మంది డాక్టర్స్ స్మోకింగ్లని, ఫ్యాట్ అని, ఆహారమని ఎన్ని రకములుగానో బోధిస్తూ ఉంటారు.
Many doctors say that the causes for heart ailments are the smoking, fat and food habits. కేవలము ఇది ఆహార విహారములతో కూడినటువంటిది. It relates to not only food but also habits. ఈ హ్యాబిట్స్ కూడాను సరైన మార్గంలో ఉంటుండాలి. The habits should be proper, correct. మన దేహతత్వంలో ఉండినటువంటి యొక్క ఒక విధమైనటువంటి పుష్టిని లేక భాగమును కూడాను సమత్వంగా పోషిస్తూ రావాలి. We should see that there is a balance between the health and the feelings. మానవుడి మనోవృత్తులు మరింత వేగముగా పరిగెత్తుతున్నాయి. The feelings that come out of the mind run very fast. ఈ విధమైన తొందరపాటు వల్ల కొన్ని విధమైనటువంటి రోగములు కూడాను సంభవిస్తున్నాయి. Because of this hurry, man suffers from diseases. కానీ కొన్ని కార్యములు విఫలం కావడం చేత మానవుడు మితిమీరినటువంటి యోచన చేస్తున్నాడు. Because of failure in certain tasks, man thinks excessively. కనుక ఈ యొక్క కారణాన్ని మనం చక్కగా విచారించినప్పుడు హరి, వరి, కరి ఈ మూడే హార్ట్ కు చాలా ప్రధానమైనటువంటి కారణాలు. When we inquire clearly, we will understand the heart diseases are due to hurry, worry and curry. కరి మీన్స్ ఫ్యాట్. Curry means fat. ఈ యొక్క ఫ్యాట్ కు కూడాను మూల కారణము ఆహారమే. The cause for the fat is food. డాక్టర్స్ అనేక విధములుగా కూడాను పరిశోధనలు చేసినారు, పరిశీలన జరిపినారు. మహా ప్రజ్ఞావంతులైనటువంటి వారు దినదినాభివృద్ధి పొందుతున్నారు. Many doctors conducted several experiments, made investigations and progressing in that కానీ direction. పరిశోధనలతో వచ్చినటువంటి యొక్క ఫలమును ప్రజలకు సరైన రీతిలో ప్రచారం కలపటం లేదు. But the result of these experiments is not publicized among people. ఈ గుండె యొక్క జబ్బుకు మూల కారణం మనం విచారణ చేస్తుంటే When we inquire clearly the cause for heart disease, ఈ గుండె జబ్బులు అధికంగా ఎలాంటి వారికి సంభవిస్తుండాలి? who suffers from heart disease? నాన్ వెజిటేరియన్ వాళ్ళకి గుండె జబ్బు అధికంగా సంభవిస్తుండాలి. Heart diseases are more among non-vegetarians. వెజిటేరియన్స్ కు అంత అధికంగా లేదు. Among vegetarians is not that rate. కారణం ఏమనగా ఈ యొక్క నాన్ వెజిటేరియన్ లోపల ఒక విధమైన కొవ్వు పదార్థం అధికంగా ఉంటుంటాయి. Because in non-vegetarian diet there is fat. దీనివల్ల క్రమక్రమేణా ఒక విధమైనటువంటి తైలం యొక్క పరిస్థితి దినదినములకు పెరిగిపోతుంది. Therefore the oil content will be on the rise day after day. దానివల్లనే కొలెస్ట్రాల్ కూడాను పెరుగుతూ ఉంటుండాలి. For that reason cholesterol also increases. దీనికి తగినట్టుగా హరి వరి రెండు చూడినప్పుడు మరింత బలహీనమైపోతుండాలి. When hurry and worry also join, he will be వరి much వల్ల more weak. బ్లడ్ ప్రెషర్ పెరుగుతుండాలి. Because of worry, blood pressure shoots. హరి వరి వల్ల షుగర్ పెరుగుతుండాలి. Because of hurry and worry, the sugar also increases. ఈ బ్లడ్ ప్రెషర్ డయాబెటిక్స్ రెండు కూడాను సిన్స్ వలె ఒకదాని ఒకటి అనుసరిస్తూ ఉంటాయి. Blood pressure and diabetes follow each other like twins. ఇవి రెండు కూడాను హార్ట్ పైనే పనిచేస్తుండాలి. ఒకటి లోపల ఒకటి బయట పనిచేస్తుంది. Both act on the heart, one inside, another outside. కనుక మొట్టమొదట మనము ఈ డయాబెటిక్స్ బ్లడ్ ప్రెషర్ లేకుండా ఉండడానికి తగినటువంటి కృషి చేయాలి. So we should make an effort to see that we will not suffer from blood pressure and diabetes. మరొక కారణం ఏమనగా The another reason is కొంతమంది శ్రీమంతులు, some rich people, కొంత అధికారులు కూడాను people in authority, తగినంత ఎక్సర్సైజ్ చేయటం లేదు. they don't do the exercise needed. ఇది కంపల్సరీ తప్పని రీతిగా ఎక్సర్సైజ్ ఉంటుండాలి. This physical exercise must be compulsory. ఈ ఎక్సర్సైజ్ లేకుండా పోవడానికి కారణం ఏమిటి? What is the reason for the absence of exercise? సుఖము మరిగిపోయి ఆరోగ్యములకు అమితమైన బలమునిస్తున్నారు. Having been used to these pleasures, they have not attached తద్వారా importance సుఖం to చేత health. అనారోగ్యం పెరిగిపోతుండాలి. For that reason, they are sick. నా ఉద్దేశము 4 మైళ్ళు లేక 4 కిలోమీటర్స్ 5 కిలోమీటర్స్ ఉన్నటువంటి ఆఫీసులు కానీ, స్కూల్స్ కానీ, కాలేజెస్ కానీ, పిల్లలు కానీ, అధికారులు కానీ సైకిల్ పైన ప్రయాణం చేస్తే చాలా మంచిది. According to Swami,
The officers and the students, they go to their work spots, like offices, colleges and schools, on cycle for 4 kilometers or 4 miles or 5 kilometers, it will be very healthy. ఈ సైకిల్ ఎక్సర్సైజ్ చాలా గొప్పది. This cycling exercise is very great. కేవలం ఎక్సర్సైజ్ కు హెల్త్ కు మాత్రమే కాకుండా ఎక్స్పెన్సెస్ కూడా లెస్. For the cycling exercise, the expenses are also less. పరిస్థితిని బట్టి పెట్రోల్ వేల చాలా ఎక్కువైపోయింది. Today's position, the petrol price is on the rise. కనుక మన ఎక్స్పెన్సెస్ కూడా తగ్గిపోతుంది. And our expense also will be less this way. ఇంతే కాదు, మూడో ఫలితం కూడా ప్రధానమైనది ఉంది. Not only this, their third result also. యాక్సిడెంట్ లేకుండా ఉంటుంటాడు. You will never sustain any accident. కనుక సైకిల్ అనేటువంటిది, ప్రయాణం అనేటువంటిది మంచి ఎక్సర్సైజ్. So cycling is a very good exercise. ఆర్థిక సంబంధమైనటువంటి యొక్క ఎక్కువ ఖర్చు కాకుండా ఉంటుంది. Financially, you don't need to spend much. యాక్సిడెంట్ కూడా ఎక్కువ అవకాశం ఉంటుండవు. It doesn't give any scope leading to an accident. ఇంతే కాకుండా పరోపకార సంబంధమైనటువంటి యొక్క కార్యం కూడా ఈ యొక్క సైకిల్ ప్రయాణంలో ఉంటుండాలి. Not only this, you can also serve others if you take to cycling. Help others if you take to cycling. ఏమిటి ఈ హెల్ప్? What sort of help is that? ఈనాడు ప్రతి ఒక్క పట్టణంలో కూడాను బజార్లు నిండి ప్రయాణం అవుతుంటాది కార్లు. Today in every city you find cars speeding up. కార్స్, బస్సెస్, ట్రైన్స్ అన్ని విధాలు రావటం చేత స్మోక్ ఎక్కువ అయిపోతుంటున్నారు. Because of cars, the buses and trains, you find a lot of smoke in the atmosphere. ఈ స్మోక్ అనేటువంటిది ఏం జరుగుతుందంటే ఈనాడు ప్రస్తుత పరిస్థితి లోపల కార్బన్ డైఆక్సైడ్ అధికమైపోయింది. Because of this smoke, there is more of carbon dioxide. ఈ కార్బన్ డైఆక్సైడ్ అధికం కావటం చేత ప్రపంచమును కాపాడుతూ ఉండినటువంటి ఓజస్ యొక్క ప్రమాదం కూడా కొంతవరకు పలచబడిపోయి ఉంటుంది. Because of excess of carbon dioxide in the atmosphere, the ozone is on the decline. ఇప్పుడు దానిని తయారు చేయాలని, దాన్ని సరైన ఇంప్రూవ్మెంట్ తెచ్చేయాలని సైంటిస్టు ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. Scientists are making many efforts to prepare and to manufacture. కానీ ఈ ప్రయత్నాలతో ఇది సక్సెస్ అయ్యేటువంటిది కాదు. But it will never confer success through these efforts. ఈ వాతావరణాన్ని పరిశుద్ధము గావించాలి. We should purify the environment. ఈనాడు ప్రపంచంలో గాలి, నీరు, ఆహారము, సమస్త పదార్థము కూడాను పొల్యూషన్, అపవిత్రమైపోయినది. Today in the world there is air pollution, water pollution and food is also polluted. పీల్చే గాలి పరిశుద్ధంగా లేదు. The air is not pure. తాగే నీరు పరిశుద్ధంగా లేదు. The water that we drink is not తినే pure. తిండి పరిశుద్ధంగా లేదు. The food that we eat is not pure. సౌండ్ పరిశుద్ధంగా లేదు. Sound is not pure. అన్ని శబ్ద, స్పర్శ, రూప, రస, గంధం ఈ 5 ఎలిమెంట్స్ కూడాను అశుద్ధమైపోయినాయి. All the 5 elements of nature are polluted. తద్వారా ఏనాడు కూడాను కని విరుగునటువంటి యొక్క రోగములు అభివృద్ధి అవుతున్నాయి. Because of pollution, we find diseases unheard of. ఈ పొల్యూషన్ తగ్గిపోవాలనుకుంటే మనము కొంతవరకు ఈ ఫ్యాక్టరీస్, ఇండస్ట్రీస్, కారు ప్రయాణాలు తగ్గించాలి. How to arrest pollution? We should travel in cars less and less to control pollution. ఇంతే కాదు, Not పూర్వము only- సైంటిస్టులు కానీ లేక ప్రాచీన మహర్షులు కానీ దీనికి అనేక విధమైనటువంటి పరిశోధనలు కలిపి చక్కని సత్యమైనటువంటి యొక్క సూక్తిని వారు వెలుబుచ్చుతూ వచ్చారు. In ancient times, the saints and scientists expressed the truth. తద్వారానే ఆయుర్వేదానికి కూడాను గొప్ప హెల్ప్ చేస్తూ వచ్చారు, Through that, సహాయం చేస్తూ వచ్చారు. through their declarational experiments, they contributed to Ayurveda knowledge. కారణం ఏమనగా దిస్ ఇస్ న్యాచురల్ ట్రీట్మెంట్. The reason is it's a natural treatment. మానవుడు వదిలినటువంటి యొక్క బొగ్గు పులుసు వాయువు వృక్షములు తీసుకుంటున్నాయి. The carbon dioxide exhaled is accepted by trees. వృక్షములు వదిలినటువంటి ప్రాణవాయువును మానవుడు తీసుకుంటున్నాడు. Oxygen left by plants is taken in respiration మానవులకు by man. వృక్షములకు ఇంత సన్నిహిత సంబంధ బాంధవ్యం ఉంటుండాలి. Such an intimate relationship is present between man and the tree. కానీ ఈనాడు
వృక్షములు అరణ్యములంతా కూడాను నాశనము గావించడం చేత ఈ ప్రాణవాయువు తగ్గిపోయింది. Today there's deforestation, destroying all forests. Therefore oxygen content is less. జనాభా పెరిగిపోయింది. The population is more. తాను వదిలేటువంటి యొక్క బొగ్గు పులుసు వాయువు సర్వత్రా వ్యాపించిపోయినది. The carbon dioxide exhaled pervades everywhere. కనుక ఈ కార్బన్ డైఆక్సైడ్ అనేటువంటి యొక్క అధికం కావటమే రోగములకు మూల కారణం. The excess of carbon dioxide is responsible for diseases. ఇంతే కాకుండా Not only this, ఈ వృక్షములకు మానవునికి ఉండినటువంటి సన్నిహిత సంబంధము అదే ఆయుర్వేదం, అదే వనస్పతి అన్నారు. the relationship of man with tree వృక్షముల is లోపల ఈ Ayurveda. విధమైనటువంటి యొక్క నేచురల్ పవర్, సహజమైనటువంటి శక్తులంతా ఉంటున్నాయి. Trees are endowed with natural faculties, power. కనుక ఆ నేచురల్ పవర్ ను మనము నేచురల్ రీతిగా అనుభవించినప్పుడు నేచురల్ లైఫ్ గా మనం అనుభవించవచ్చు. When we experience this natural power in a natural way, we lead a natural మానవుడు life. కృత్రిమమైనటువంటి జీవితాన్ని అనుభవిస్తున్నాడు. Man is leading an artificial life today. కారణం The reason, బయట ఆర్ట్, లోపల హార్ట్. there's art outside and heart inside. కానీ ఆర్ట్ ను ఫాలో చేస్తున్నారు, కానీ హార్ట్ ను ఫాలో చేయటం లేదు. But they follow art, but they don't follow heart. హార్ట్ యొక్క రిఫ్లెక్షన్, రియాక్షన్, రీసౌండే ఆర్ట్. The reflection, reaction, resound of the heart is art. కనుకనే దీనికి మనస్సుకు, ఆత్మకు, శరీరములకు ఒక విధమైనటువంటి సమత్వం ఏర్పడాలి. Therefore there should be equanimity between the mind, intellect and the soul. మానవుడనగా కేవలము శరీరకు సంబంధించినటువంటి వాడు మాత్రమే కాదు. Man is not merely the body. దీనిని గాయత్రి మంత్రం నందు భూర్ భువః సువః ఓం భూర్భువః సువః అని ఒక మంత్రం ఉంటుండాలి. In Gayatri mantra, there is one mantra, Bhu Bhuvaha Suvaha. భూర్భువః సువః. Bhur Bhuva Suvaha. భూర్ అనగా పదార్థము, Bhur meant material. పదార్థమనగా మన దేహమే. The matter is, here is the body. ఈ దేహం ఉంటున్నంత మాత్రం చాలదే. It's not enough if you have the body. దీనిని కదిలించేటువంటి యొక్క కంపింపచేసేటువంటి ప్రాణశక్తి కూడా ఉంటుండాలి. There is the life principle that makes this body work. ఈ యొక్క ప్రాణశక్తి కంపన చేస్తుండాలి. It is this life స్పందన, principle. స్పందన. It is vibration. ఈ స్పందనా శక్తికి ఒక విధమైనటువంటి జ్ఞానంను సప్లై చేస్తూ ఉండాలి, ఒక విధమైనటువంటి తెలివితేటలు, అదే ప్రజ్ఞ. This vibration is assisted by awareness or prajna. కనుక ఈ ప్రజ్ఞ అనేటువంటిదే రేడియేషన్, ప్రాణమే వైబ్రేషన్, దేహమే మెటీరియలైజేషన్. ఈ మూడు కూడా చేరినప్పుడే మానవుడు. మెటీరియలైజేషన్, Vibration వైబ్రేషన్, and radiation. రేడియేషన్, ఈ మూడు కూడా ఉండినటువంటి వాడే మానవుడు. Man has all the three, the radiation of the self, the vibration of the life, and materialization of the body. మ్యాటర్, ఫోర్స్ అండ్ కాన్షియన్స్. These three, matter, force and conscience. కానీ కాన్షియన్స్ ని ఎవరు యోచన చేయటం లేదు. But no one thinks of conscience. ఫోర్స్ ను విచారించడం లేదు. They don't think of force. కేవలము కాయమును మాత్రమే ప్రధానంగా తీసుకుంటున్నారు. They consider the body as the main ప్రతి one. వైద్యుడు కూడాను కేవలం బాడీనే కాకుండా మైండ్, దీనికి తగినటువంటి ఒక కాన్షియన్స్, ఈ మూడింటిని కూడాను విచారణ చేయాలి. Every doctor not only should think of the body, should also think of the mind and conscience. దీని మూడు చేరినప్పుడే ది ప్రాపర్ స్టడీ ఆఫ్ మెన్కైండ్ ఈజ్ మ్యాన్, అప్పుడే వాడు పూర్తి మానవుడు. These three make the proper study of mankind, then only he will be a true man. ప్రజ్ఞాశక్తి లేకపోతే వాడు మానవుడు కాదు. When there is no radiation, he cannot be man. స్పందనాశక్తి లేకపోతే మానవుడు కాదు. When there is no vibration, he can't be a man. దీనికి కాయములకు సంబంధించినటువంటి ఈ స్పందనాశక్తి, ప్రజ్ఞాశక్తి రెండు కూడాను ఉంటుండాలి. So long as body, the vibration దీన్ని is వేదాంతంలో needed. ప్రజ్ఞానం బ్రహ్మ అన్నారు. This in Vedanta it is called prajnana or ఈ awareness. ప్రజ్ఞానం అనగా ఏమిటి? రేడియేషన్. This prajnana is radiation. ఈ రేడియేషన్ అనేటువంటిది అన్నింటినీ కూడాను తగినటువంటి ప్రోత్సాహ ఉత్సాహాలు అందిస్తుంటుండాలి. It is the radiation. జ్ఞానశక్తిని చేకూర్చేస్తుండాలి. It is the radiation that encourages, supports all the wisdom. ఈ రేడియేషన్ కు తగినటువంటి ఒక పనిముట్టుగా నిలిచి ఉంటుండాలి స్పందనా శక్తి.
అదే వైబ్రేషన్. Vibration is an instrument to radiation. కనుక రేడియేషన్, మెటీరియలైజేషన్ ఈ రెండింటికి మధ్య లోపల వైబ్రేషన్, ఇది చాలా ప్రధానమైనటువంటిది. So between radiation and materialization, there is vibration in between. కనుక ప్రతి మానవుని యొక్క ప్రతి యాక్షన్ నందు కూడా ఒక వైబ్రేషన్ ఉంటుండాలి. So in every action of a human being, there is vibration. ఈ వైబ్రేషన్ కేవలం ప్రజ్ఞాశక్తి రేడియేషన్ కి సంబంధించినటువంటిగా ఉండాలి. This vibration should be based on radiation. ఈ మూడింటి యొక్క తత్వం లోపల మానసిక తత్వము చాలా ప్రధానమైనదిగా ఉంటుండాలి. In all these three, the mental feeling, మనస్సును నిరంకుశంగా ప్రవేశపెట్టకూడదు. we should not make the mind to enter with force. ఈ ఫోర్స్ గా ఉంటుండకూడదు. మైండ్ రేడియేషన్ సోర్స్ గా రావాలి. It should not be out of force, it should come out of source. అది నిజమైన ఆరోగ్యమునకు తగినటువంటి సహాయం చేస్తుంది. It supports and helps for proper health. ఆరోగ్యము లేకపోతే మానవుడు ఏ చిన్న కార్యములందు కూడాను సాధించలేడు. Without health, man cannot accomplish even a small thing. కనుక ఆయువు, ఆరోగ్యము, ఐశ్వర్యము, ఐశ్వర్యం కంటే ఆరోగ్యం చాలా అవసరం. So out of these three, longevity, prosperity and health, health is most important. దివ్యమైన వైద్యులారా, Divine doctors. ఇందులో డాక్టర్స్ లాంగ్ లైఫ్ ను అందించాలని ప్రయత్నిస్తుంటారు. Doctors make an effort to ensure long life. నా ఉద్దేశము దీర్ఘ జీవితం కంటే దివ్య జీవితం చాలా ప్రధానం. According to Swami's view, more than long life, divine life is more important. లాంగ్ లైఫ్ ఉంటుంది, అతని వల్ల లోకానికి కానీ సమాజంకి కానీ ప్రయోజనం లేకపోతే ప్రయోజనం ఏమిటి? లాంగ్ లైఫ్. What is the value by having this long life without being of any help either to one's own self or society? లాంగ్ లైఫ్ ఎవరికి ఉంటుండాలి? సొసైటీకి కానీ లేక దేశములకు కానీ ఒక ఉపకారం చేసేటువంటి వ్యక్తికి లాంగ్ లైఫ్ కావాలి. Who needs long life? The one who strives for society or for the country. అలాంటి వారు లాంగ్ లైఫ్ ఉండినంత వల్ల ప్రయోజనం లేదు. Such people who don't contribute, there's no value in having a long life. తిండికి చేటు, భూమికి బరువు. They're a burden to world and also waste of food. కనుక మనము ఏదో ఒక స్పెషల్ వైద్యం గావించి లాంగ్ లైఫ్ గా మీరు కొంత ప్రయత్నానికి పూనుకోకూడదు. Through all these specializations, you should not merely strive for long life. ఉన్నంత వరకునైనా చక్కగా పరులకు ఉపకారం గావించేటువంటి శక్తి సామర్థ్యంతో ఉంటుండాలి ఆరోగ్యం. The given life should ensure the service and help to others. అది అష్టాదశ పురాణేషు వ్యాసస్య వచన ద్వయం పరోపకార పుణ్యాయ పాపాయ పరపీడనం, హెల్ప్ ఎవర్ హర్ట్ నెవర్, ఇవి రెండు కావాలి. Out of the 18 epics composed by Saint Vyasa, two are most important: help ever and hurt never. కానీ దురదృష్టవశాత్తు ఈనాడు వైద్యులు చాలా శ్రద్ధాభక్తితో పనిచేస్తున్నారు. But unfortunately, doctors no doubt are working with all devotion and steadfastness. కానీ ధనము పైన ఉన్నటువంటి డివోషన్ కంటే దైవం పైన ఉన్న డివోషన్ పెంచుకుంటే చాలా మంచిది. It's very good if they develop devotion towards God rather than on money. ధనము కూడా ఉండాలి. Money is also necessary. ధనమూలం ఇదం జగత్తు, ధనము లేకపోతే జగత్తులో ఉండడానికి వీలు కాదు. Without money, it's not possible to live in the world. కానీ ఆ ధనము కూడా ఒక లిమిట్ లో ఉంటుండాలి. Money also should be limited. నశ్రేయో నియమం వినా, దేనికి కానీ ఒక నియమాన్ని మనం పాటించాలి. For anything, we should follow discipline. ఈ నియమము తప్పితే రోగం ప్రారంభమవుతుంది. When we don't follow the discipline, there originates disease. మన శరీరంలో 98.4 టెంపరేచర్ ఉంటుండాలి. The body has a temperature ఇది 98.4. పర్ఫెక్ట్ నార్మల్. That's perfect normal కానీ temperature. 99 పోతే జ్వరం ప్రారంభమైంది. But if it rises to 99, fever starts. అదే విధంగానే బ్లడ్ ప్రెషర్ 120/80 పర్ఫెక్ట్ నార్మల్. Similarly, blood pressure 120/80 is perfect normal. కానీ blood pressure. 150/90 పోతే అది కూడా కొంచెం రోగం ప్రారంభమైంది. But if it increases, that commences the disease. అదే విధంగా నియమము కొంతవరకు తప్పిపోతే, మితిమీరితే అది రోగంగా పోతుంది. Similarly, limitation or discipline, if it's transcended, that begins the కనుక మన disease. ధనాశ కూడా ఒక నియమంతో ఉంటుండాలి. Even for money, we should have some limitation. కుటుంబం ఉంటుండాలి, దాని పోషణకు ధనం కావాలి.
To maintain the family, money is necessary. కానీ ధన సంపాదన లోపల కాంపిటీషన్ మాత్రం ఉండకూడదు. But there should not be competition while earning money. అతను 4 భవనాలు కట్టాడు, నేను 6 భవనాలు కట్టాలి అనేటువంటిది రాకూడదు. He has 4 buildings, let me construct 6 buildings. ఈ విధమైనటువంటి ఆశలు మితిమీరిపోవటం చేతనే రోగాలు క్రమక్రమేణ అవి కూడా మితిమీరిపోతున్నాయి. Because of excess of desires, the diseases are also increasing. కనుక డాక్టర్స్ తాము నేర్చుకున్నటువంటి విద్యను, తాము తెలుసుకున్నటువంటి విద్యను సాధ్యమైనంత వరకు కూడాను కొంతమంది ఫ్రీగా ట్రీట్మెంట్ జరపాలి. So for all the knowledge that doctors received, they should also serve others freely. ఇది మనము చదువుకున్నందుకు తగినటువంటి యొక్క ఫలితం. It is the result for having been educated. గాలిని మనం తీసుకుంటున్నాము, We breathe air. తీసుకున్న గాలిని తిరిగి మనం త్యాగం చేయాలి, వదలాలి. That inhaled must be sacrificed. అప్పుడే మన లంగ్స్ చక్కగా హెల్తీగా ఉంటుంటాయి. Then lungs will be healthy. ఆహారం తీసుకుంటున్నాము, We eat food. తీసుకున్న దానిని తిరిగి మనం వదలాలి. And that which is eaten will have to అది be వదలకుండా excreted. పోతే పొట్ట పాడైపోతుంది. If it is not excreted, the abdomen అదే విధమైన ధనమును gets spoiled. సంపాదిస్తున్నాము, Similarly, we earn money. సంపాదించిన ధనాన్ని త్యాగం కూడా చేయాలి. That which is earned will have to be sacrificed. ఇది ఏ వేదం నందు నా కర్మణ నా ప్రజయా ధరేన త్యాగే నేకి అమృతత్వ మానసు. ఆ త్యాగములో ఉంటుండాలి మన యొక్క యోగము, ఆ యోగములో ఉంటుండాలి మన యొక్క క్షేమం. It is said in Veda that no position, no money, no wealth gives you eternity other than this sacrifice. There lies our welfare. మన That is జీవితాన్ని yoga. ముందుకు కొనసాగాలనుకుంటే To continue to live, మతము, తత్వము, ఆర్ట్ అనగా కళ, ఈ 3 కూడా ప్రతి మానవునికి ఉంటుండాలి. in order to continue to live, 3 are important for every man: the religion, the nature, and art. ఫిలాసఫీ అండ్ ఆర్ట్. Philosophy and art. రిలిజన్, ఫిలాసఫీ అండ్ ఆర్ట్. Religion, philosophy, Art. and art. ఆర్ట్. Art. ఈ 3 కూడా సమంగా ఉంటున్నప్పుడు మానవుడు పరిపూర్ణ ఆరోగ్యాన్ని పొందుతాడు. When these 3 are equally distributed, man will be perfectly దీనిలో మనం healthy. ఏమాత్రం కొంచెం బ్యాలెన్స్ తప్పిపోయినప్పటికీ If there is little difference in the balance, అనేక విధమైనటువంటి యొక్క బాధలకు గురి అవుతాం. he suffers from various problems. మతం అంటే ఏమిటనుకున్నారు? What do you think of religion? కాదు, రిలిజన్ ఆఫ్ లవ్, What do you mean by religion? It's religion of love. హ్యుమానిటీ. The caste of humanity. అంటే కేవలము నా మతము, నేను రెడ్డి మతము, నాయుడు మతము, బ్రాహ్మణ, ఇవి కాదు. కాస్ట్ అనేటువంటిది హ్యూమన్ క్వాలిటీ. The caste of humanity, but not the caste to one belongs to. మానవతా కులము పెంచుకోవాలి, You should develop this feeling that you are మానవతా caste విలువలు humanity. పెంచుకోవాలి. You should develop human values. ఈ మానవతా విలువలు ఏమిటది? What are these human values? థాట్స్, వర్డ్స్ అండ్ యాక్షన్, మూడింటి యొక్క ఏకత్వమే మానవత్వం. There should be perfect harmony between thought, word, and deed. ఈ 3 కూడా సమస్థితిలో ఉండినప్పుడు నీకు ఎట్టి భయం కానీ ఎట్టి అనారోగ్యం కానీ సంభవించదు. When these 3 are in perfect harmony, you will never suffer from any disease. ఈనాడు మానవుడు తెలివితేటలను పెంచుకుంటున్నాడు, Man is developing intelligence, కానీ ఆ తెలివితేటలకు తగినంత మనం అభివృద్ధి గావించడం లేదు. but he is not developing properly. ఎప్పుడు ఇది మన జీవితమే ఒక బ్యాలెన్స్ లో ఉంటుండాలి. Life rests on balance. ఈ బ్యాలెన్స్ చెడిపోయింది ఈనాడు. The balance is lost today. ఎట్లా చెడిపోయింది? How? మానవుడు తెలివితేటలను స్కిల్ చేస్తే బ్యాలెన్స్ కరెక్ట్ గా ఉంటాడు. If he kills his intelligence, there will be perfect balance. కానీ నాలెడ్జ్ ని కిల్ చేస్తే బ్యాలెన్స్ చెడిపోతుంది. But when he kills the knowledge, the balance will be lost. ఎట్లా కిల్ చేస్తున్నారు? How is he killing? See no evil, see what is good. See no evil. Hear See what no is good. evil, hear what is good. Hear no Talk evil. no evil, talk what is good. Think no evil, think what is good. Do no evil, do what is good. This is skill. Bad look, bad talk, bad hear, bad thought, bad action, kill. Knowledge ni kill చేస్తున్నాడు వాడు. Through bad words, bad talk, bad hearing, he kills the knowledge. కనుక మనము బ్యాలెన్స్ ఉండినప్పుడే మానవత్వం సక్రమైనటువంటి రాజబాటలో ప్రయాణం చేస్తుంది. When there is perfect balance, human life is led along the royal road. కనుక ఈనాడు వైద్య శాస్త్రము, కేవలం వైజ్ఞానిక శాస్త్రము చాలా స్వార్థమైపోవటం చేతనే ప్రపంచం యొక్క పరిస్థితి మరింత మితిమీరిపోతుండాలి. Because you find absolute selfishness in medical sciences. Therefore you find so many hazards in the world. పదార్థ జ్ఞానం కంటే భావనా జ్ఞానము చాలా అవసరము. More than the material knowledge,
The knowledge of the feeling is more important. ముఖ్యంగా హార్ట్ జబ్బుకు తగినటువంటి యొక్క విషయాన్ని ఈనాడు ప్రతి ఉత్తముడైనటువంటి డాక్టర్ కూడాను విచారించి కేవలం తగినటువంటి ప్రచార ప్రబోధనలు చేయాలి. Every good doctor should investigate the causes for heart ailments and teach accordingly later. ఈ హార్ట్ జబ్బుకు తగినటువంటి కారణాలంతా కూడాను ప్రజల్లో చక్కగా చాటాలి. They should propagate the reasons for heart ailments. ఈ హార్ట్ తత్వం లోపల మనం ఏది గుర్తించినామో అది చక్కగా పేషెంట్స్ కు ఎక్స్ప్లెయిన్ చేయాలి. What we have recognized the mistakes in the heart, we should explain clearly to patients. ఈ హార్ట్ జబ్బుకు తగినటువంటి కారణాలు ఏమిటో కూడాను చక్కగా మనం పరిశోధన చేయాలి. We should also inquire clearly the causes for heart diseases. ముఖ్యముగా హార్ట్ జబ్బు వచ్చిందంటే ఆపరేషన్ ఆపరేషన్ అనే ఒక పెద్ద పదము మన కంటి ముందు నిలుస్తుంటున్నది. Whenever you think of heart disease, we come across this word operation. ఈ ఆపరేషన్ అనేటువంటి పదము మన థాట్కే రాకూడదు. You should not entertain this word operation even in ఇంకా thought. విధి లేనప్పుడు దాన్ని చేయక తప్పదు. It is most needed, however, it's necessary. సాధ్యమైనంత వరకు కూడాను ఆపరేషన్ లేకుండా కేవలము కొన్ని విధమైనటువంటి ట్రీట్మెంట్స్ తోనే దాన్ని నివారణ గావించడానికి తగిన ప్రయత్నం చేయాలి. To the possible extent, without undergoing operation, we should try to treat the patient using drugs. ఈ యొక్క ఆపరేషన్ లేకుండా పీస్ఫుల్ గా మెడిసిన్స్ తోనే కొంత నివారణ కావడానికి మానసిక పరివర్తన తెప్పించాలి. Without operation, one has to be treated with medicines with at peace in the mind. కనుక ఈనాడు ప్రపంచంలో ఎక్కడ చూసినప్పటికీ ఆపరేషన్ ఆపరేషన్ ఆపరేషన్. Today in the world, everywhere, we hear of operation. సాధ్యమైనంత వరకు కూడాను ఆపరేషన్ తక్కువ, మెడిసిన్స్ ఎక్కువ ఉపయోగపెట్టి ఆరోగ్యాన్ని కాపాడటానికి తగిన కృషి చేయాలి వైద్యులు. Doctors should make every effort to cure the disease without any operation by making use of ఎలాంటి medicine. జ్ఞాని అయినప్పటికీ యోగి జోగి బైరాగి విరాగి ఎటువంటి వారికైనా హార్ట్ ఆపరేషన్ అంటే భయం ప్రారంభమవుతుంది. Whether he is a rich person or a pauper or a millionaire or the one who renounced this world, when he thinks of భయం heart రాకూడదు. disease, he'll have fear. There shouldn't be any fear for that. నిర్భయంగా ఉంటుండాలి. He should be fearless. నిర్భయత్వం ఎట్లా వస్తుంది? How can you be fearless? ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోవాలి. You should develop self-confidence. ఈ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉండినప్పుడే సెల్ఫ్ సాటిస్ఫాక్షన్. When there is self-confidence, you'll have సెల్ఫ్ self-satisfaction. సాటిస్ఫాక్షన్ ఉన్నప్పుడే సెల్ఫ్ సాక్రిఫైస్. When there is self-satisfaction, you'll have సెల్ఫ్ self-sacrifice. సాక్రిఫైస్ చేసినప్పుడే సెల్ఫ్ రియలైజేషన్. When you self-sacrifice, you'll realize self-realization. ఫస్ట్ ఫౌండేషన్ ఇస్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్. The first foundation is ఈ self-confidence. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ రావడానికి తగినటువంటి ఉత్సాహాన్ని అందించాలి. We should give necessary encouragement to have this self-confidence. దివ్య వైద్యులారా, Divine doctors. కానీ ఒక ప్రత్యేకంగా ఈ హాస్పిటల్ వర్ణించడం మాత్రం కాదు. It's not enough by merely narrating or describing the hospital. బయట ప్రపంచంలో హార్ట్ జబ్బు అని అనేటప్పటికీ రిలేషన్స్ ఏడుస్తారు, పేషెంట్ ఏడుస్తారు. In the world, when one thinks of heart disease, the patient cries and also relations. ఇంకా అనేక విధమైనటువంటి విచారం కూడాను గురి అవుతారు. They also suffer in many ways. కానీ మన హాస్పిటల్ లోపల ఈ విచారం అనే దానికి అవకాశమే లేదు. Here in our hospital, no one worries. ఇంతకు పూర్వము పల్లెల వారంతా హార్ట్ జబ్బు అంటే చాలా భయపడిపోయేవారు. Prior to this, villagers, they had a lot of fear if they suffered from గడిచిపోయిన heart disease. నవంబర్ 22వ తేదీ నుంచి కూడాను మా పల్లెల వారికి కూడాను చిన్న చిన్న పిల్లలు కూడాను హార్ట్ అంటే భయమే లేదు. Right from November 22nd, even kids are not afraid of heart తల్లిదండ్రులను disease. వదిలిపెట్టి ఆపరేషన్ కి వస్తున్నారు పిల్లలు నవ్వుతూ నవ్వుతూ. The children enter into the hospital smilingly, leaving the parents ఈ either. ధైర్యమే ఒక పెద్ద ఔషధం. This courage is big medicine. ఈ యొక్క ధైర్యం చేతనే అన్ని సక్సెస్ అయిపోతున్నాయి. Because of this courage, it ensures success. నవ్వులతో పువ్వులతో ఉండినటువంటి ఆసుపత్రి యొక్క ఆసుపత్రి మాత్రమే తప్ప ప్రపంచంలో ఎక్కడ కూడా వేరొక ఆసుపత్రి కనపట్టలేదు. This is only hospital of smiles and flowers, nowhere else. డాక్టర్స్ నవ్వుతూ నవ్వుతూ పనిచేస్తున్నారు. Doctors work smiling. పేషెంట్స్ నవ్వుతూ నవ్వుతూ ఆపరేషన్ చేయించుకుంటున్నారు. Patients, they are ready for operation smiling. నర్సెస్ నవ్వుతూ నవ్వుతూ ట్రీట్మెంట్ చేస్తున్నారు. Nurses work smiling.
టెక్నీషియన్స్ కూడా నవ్వుతూ నవ్వుతూ తమ పనులు తాము చేస్తున్నారు. Technicians also work smiling all the వచ్చే time. రిలేషన్స్ కూడా నవ్వుతూ నవ్వుతూ పెండికి వచ్చినట్టుగా వస్తున్నారు. Relations also come to the hospital as if they're attending a ఎవరి wedding. ముఖము చూసినప్పటికీ నీ నవ్వు ముఖంగానే ఉంటుండాలి. Whomsoever face you look, you find smiling హ్యాపీ face. ఎక్కడి నుంచి వచ్చింది? How do you find the happiness? హ్యాపీనెస్ ఇస్ యూనియన్ విత్ గాడ్. దాని వల్లనే హ్యాపీ వస్తుంది. Happiness lies in union with God. ఈ దైవ విశ్వాసమును కోల్పోవటం చేతనే ఎక్కడ చూసినా విచారం విచారం విచారం. Because of this lack of faith, we find grief, అన్ని worry. సుఖములు ఉంటుంటాయి, They're all pleasures. అన్ని కంఫర్ట్స్ ఉంటుంటాయి, All comfort. కానీ ఫేస్ పైన క్యాస్ట్రైల్ ఫేస్ గా ఉంటుంది. But the face is a castor. కారణం ఏమిటి? What's the reason? లోపల శాంతి లేదు. There's no peace in within. శాంతి శాంతి శాంతి. We say peace, శాంతి peace. ఎక్కడుంది? సమయందే ఉంటుండాలి శాంతి. Where is peace? It is within. కాన్షియన్స్ తృప్తికరంగా మనం పనిచేస్తే శాంతి అక్కడే ఉద్భవిస్తుంది. If you satisfy your conscience, there you find peace. శాంతి బయట నుంచి మనం సంపాదించుకునేది కాదు. You cannot get it outside. బయట తట్టంతా పీసెస్, దేర్ ఇస్ నో పీస్. Outside, externally, you find pieces, but not peace. మనలోనే ఉంటుండాలి. The peace lies within. కనుక మనం తెలుసుకున్నటువంటి యొక్క శక్తిని, విద్యను కూడాను సద్వినియోగపరిచేటువంటి త్యాగంతో ఉంటుండాలి మనం. So all the knowledge that we acquired, we should translate into action with sacrifice. మన ఆసుపత్రి విషయం లోపల ఇది నాది కాదు, మీదే ఆసుపత్రి. This hospital is not Swami's hospital, it belongs to you. ఈ హాస్పిటల్ లోపల ప్రథమం నుంచి కూడాను ఉత్తమమైనటువంటి యొక్క భావము చేత, ఉత్తమమైనటువంటి యొక్క పరికరముల చేత, ఉత్తమమైనటువంటి వ్యక్తుల చేత ఇది ప్రారంభమవుతూ వచ్చింది. Right from the beginning, this hospital started with noble feelings, excellent equipment, and wonderful people. ఇది మీరు నమ్మరు, కానీ 5 నెలల లోపలనే ఈ ఆసుపత్రి పూర్తి అయిపోయింది. You may not believe the construction work completed within 5 months. చూచారు ఆ భవనం ఎట్లా ఉంటుందని. You have seen that beautiful structure. ఈ భవనము ప్రభుత్వమే కానీ చేయబట్టితే 10 సంవత్సరాలు గ్యారెంటీగా తీసుకుంటారు. If government is to take up the construction of the building, it will take 10 years at 10 least. నెలలు కూడా తీసుకోలేదు. We have not taken even 10 months. మేలో మేము ప్రారంభించాము, మేము కొడైకెనాల్ నుంచి వచ్చిన తర్వాత. After we returned from Kodaikanal, the work started in the month of May. November 23rd ఆపరేషన్ ప్రారంభమైనాయి. Operation started on November 22nd. అనేక మంది చాలా విచారం చేస్తూ వచ్చారు. స్వామి ప్రామిస్ చేశాడు 22nd కు. ఇది ఎట్లా జరుగుతుంది? ఎక్విప్మెంట్స్ రావాలి, అమెరికా నుంచి రావాలి, ఇది కేవలం అన్ని విధాల ప్రభుత్వం యొక్క నిబంధనలు చాలా ఉంటున్నాయి, ఇది ఎట్లా జరుగుతుందని చాలా విచారపడుతూ వచ్చారు. Many started worrying because Swami declared that operations would start on 22nd. The పవిత్ర equipment has భావం come చేత from నమ్మనే America. కార్యం చేపట్టినప్పటికీ తప్పక అది విజయం సాధిస్తుంది. Out of noble feelings, you are bound to attain success. స్వార్థరహితమైనటువంటి యొక్క భావము, The feelings of selfless. ఏ విధమైనటువంటి యొక్క దురాశలు కూడా లేనటువంటి భావము, There is no selfishness at all. అలాంటి పరిశుద్ధమైనటువంటి యొక్క భావం చేత ఏ కార్యం చేయబట్టినప్పటికీ పరిశుద్ధంగా జరిగిపోతుంది. With pure feelings, whatever you do, No doubt. you are bound to be, no doubt you will be successful. మా వేణుగోపాల్ వచ్చాడు 22nd. Dr. Venugopal came on 22nd. ఆయన చేపట్టినప్పటి నుంచినే అన్ని కేసులు కూడా సక్సెస్. Ever since he has taken up work, కానీ మీరు everything was found success. ఇది మేము ఎప్పుడు బయట ఎవరికి మేము చెప్పలేదు, కానీ ఆ భక్తి శ్రద్ధలు కూడాను కొంతవరకు 10 మందికి పంచుకొని మేము ఆనందించాలనే ఆశ. These things have not been said in public, but with the desire to share the steadfastness and desire. గవర్నమెంట్ ఉద్యోగం చేస్తుండేటువంటి వారు He is in government service, ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ medical sciences. He is working in All India Institute Kali. of Medical Sciences. సాటర్డే నైట్ బయలుదేరటము, సండే రావటము, ఆపరేషన్ చేయటము, సండే నైట్ తిరిగి పోవటం. He starts there on Saturday, conducts operation here on Sunday, leaves that night. అన్ని కూడా ఎన్ని విధాలు చేసినాయంటే మా హాస్పిటల్ కు చాలా గొప్ప సేవ చేశాయి. He did immense service to this hospital. ఒక్క ఛార్జీ నయా పైసా కూడా వాడు తీసుకోవటం లేదు. He has not taken charges either. ట్రావెలింగ్ ఛార్జీ కూడా వాడు తీసుకోవటం లేదు. He has not taken traveling charges. ఈ విధమైనటువంటి త్యాగభావాన్ని 10 మందికి చెప్పి దీన్ని మేము ఆనందించాలనే ఉద్దేశంతో నేను చెప్తున్నాను, అంతేకాని వారి గొప్పతనం కాదు. These things Swami tells so that his devotion could be shared among everyone, not otherwise. వారి టీం అందరు కూడా, నర్సెస్, డాక్టర్స్ అందరు కూడా అట్లే వచ్చారు. His team, nurses, doctors came like that.
ఒక్కదానిని వారు ఆశించలేదు. They haven't expected ఈ it. విధమైనటువంటి అవకాశం మాకు చిక్కిందని వాడు ఎంతో హృదయానందంతో వీటిని సాధిస్తూ వచ్చారు. They were very happy because such an opportunity they could అప్పటి get. నుంచి ఇప్పటి వరకు కూడా చేస్తూనే వచ్చారు. From that day down this day, they have been working. ఇంకా మా నర్సెస్ ఉంటున్నారు, Then there are nurses, టెక్నీషియన్స్ అంతా ఉంటున్నారు. there are technicians. వీరందరూ చాలా వరకు 3 వంతులు మా కాలేజీ స్టూడెంట్సే. Most of them are our college students. ఈ బాయ్స్ అంతా కూడాను ఢిల్లీకి తీసుకుని పోయి వారితో అనేక రకమైనటువంటి టెక్నీషియన్స్ అంతా కూడాను చాలా ట్రైనింగ్ ఇచ్చారు. All these are sent to Delhi for technical training. ఈ బాయ్స్ కూడా డే నైట్ అనేటువంటి భేదం లేకుండా ఎప్పుడంటే ఎప్పుడు పని చేస్తూ వచ్చారు. Boys work day and night without any consideration. తెల్లవారి 6 గంటలకు పోయి రాత్రి 12 గంటల వరకు కూడా పని చేసిన వారు ఉంటారు. Right from the morning 6 o'clock down to 12 o'clock in the night, they work. నవ్వుతూ పని చేశారు. They work smilingly. నర్సెస్ కూడా అంతే. Nurses are also like అందరూ that. ఒక విధమైనటువంటి యొక్క భక్తి శ్రద్ధలతో ఇక్కడికి చేరారే కానీ ఒక ధనాశతో కానీ ఇంకే విధమైనటువంటి యొక్క అపేక్షతో కానీ చేరలేదు. They are all here out of their devotion, not for any money or such factors. ఒక చిన్న ఉదాహరణ. A small example. నిన్న నేను వస్తూ ఉండినాను, మధ్య మార్గంలో బస్సు బ్రేక్ అయిపోయింది. Yesterday Swami was returning, there was bus breakdown. పగలంతా పాపం పని చేశారు. They worked all the day. నేను అప్పుడప్పుడు మా వేణుగోపాలకు చెప్పేది, ఒక దినం వచ్చి 10 ఆపరేషన్స్ చేసేది. Per day, Venugopal used to conduct operations 10 per day. వేణుగోపాల్ 10 ఆపరేషన్ చేస్తే నర్సెస్ ఎంత ట్రబుల్ అవుతుంది, వాడికి ఎంత స్టెయిల్ అవుతుంది, కొంచెం తగ్గించుకోండి అంటే లేదు స్వామి అవకాశం చిక్కినప్పుడు మేము చేయాలని ఆయన ఉత్సాహం కొద్ది చేసేవారు. But when Swami said, when you conduct 10 operations per day, there will be a lot of strain for the nurses. But Dr. Venugopal said, this is a great opportunity. చాలా అర్జెంట్ గా చేయవలసినటువంటిది. This operation must be done urgently. తీరాలని చెప్పని చాలా శ్రద్ధగా నైట్ అంతా కూడా చేసేటువంటి వాడు. He did operations with all sincerity throughout night. తిండి లేదు, నిద్ర లేదు, కాఫీ కూడా తీసుకోవటం లేదు. Without sleep, without food or drink అదే or coffee. విధంగానే మా నర్సెస్ కూడా చాలా ఆ పని చేస్తూ వచ్చారు. Nurses also worked likewise. నిన్న నేను బస్సు చూసేప్పటికి నర్సెస్ అంతా పాపం దిగి నడుచుకొని వస్తున్నారు మందిరానికి. As Swami watched yesterday, nurses got down from their bus, 3 started దినముల నుంచి walking. చాలా శ్రమపడ్డారు. They were working since 3 days. వారి శ్రద్ధ చూస్తే తక్షణమే నేను వచ్చి మరి తిరిగి ఒక బస్సును పంపించాను. మీరు నడచకండి, బస్సులోనే కూర్చోండి, నేను బస్సు పంపిస్తానని. Finding their sincerity, Swami immediately commanded that the bus should be sent for కనుక them. స్వామికి వారికి ఉండినటువంటి యొక్క ఆత్మ సంబంధము, ప్రేమ సంబంధమే ఈ కార్యానికి మూల కారణం. The only relationship between them and Swami is only హార్ట్ టు love. హార్ట్, లవ్ టు లవ్, It is heart to heart and love to love. నాట్ మనీ టు మనీ. Not money to money. ఈ విధమైనటువంటి యొక్క త్యాగభావం చేత ఈ ఆసుపత్రి దినదినానికి అభివృద్ధి పొందుతూ వస్తుండాలి. Because of this sacrifice, the hospital is growing day by day. ఒక్క నయా పైసా పేషెంట్ నుంచి మేము పుచ్చుకోవటం లేదు. Even 1 naya paisa is not collected from patients. గుడ్డలతో పాటు, తిండితో పాటు, ఔషధంతో పాటు, ఆపరేషన్ తో అంతా ఫ్రీ. The clothes, the food, the drugs, operation, everything given free. ఫుడ్ కూడా నువ్వు వాళ్ళకి ఎంత మంచి ఫుడ్, ఎందుకంటే వారు మావారు, పరాయి వారు కాదు. What good food is provided to them? They belong to us. They are not separate. సూపు, ఐస్ క్రీము, మిల్క్, ఈ విధమైన ఎందుకంటే వారికి చాలా పుష్టిని అందించాలి. Soup twice a day, ice cream, they were all provided because they చాలా belong to మంది us. కొత్త డాక్టర్స్ అంతా వచ్చారు కనుక విషయాన్ని చెప్పవలసి వచ్చింది. Since many doctors are new, these things have to be చక్కని told. ఆధునిక పడకలు, We find modern beds there. మొట్టమొదట కొన్ని దినములు పల్లెల వారినంతా పేషెంట్స్ అక్కడ చేరిస్తే తెలియకుండా మంచం కింద పోయి పండుకున్నారు. In the early days, the villagers, innocent, not knowing how to lie down on bed, they used to lie below the cot. పండుకోలేదంటే ఇంత గొప్ప బెడ్ పైన మేము పండుకునే అధికారం ఉందా అన్నారు. మీకోసమే ఇది పెట్టిండేది అని చెప్పాము. Then when asked why do you sleep below the cot, they used to respond that we are not eligible to sleep on this costly bed. అంత ప్రేమతో వారు కూడా వైద్యం చేయించుకోవడానికి కూడా వచ్చేటువంటి వారు. They were ready to be treated, full of love. కనుక పేషెంట్స్ కి ఏ విధమైనటువంటి విచారములకు అవకాశం ఇవ్వటం లేదు. Patients didn't bother, didn't worry in any way. నేను చెప్పాను డాక్టర్స్ కు, మంచిగా పేషెంట్స్ తో మాట్లాడండి. Swami said to doctors, talk nicely to patients. You cannot always oblige, but you can speak always obligingly. You cannot always oblige, you can speak obligingly. చెకప్ చేసేటప్పుడు కూడా నవ్వుతూ చెకప్ చేయాలి.
While you check up, you should do it smilingly. పల్స్ తీసుకుంటూ అనుకుంటే కొలాప్స్ అయిపోతారు. ఆ పల్స్ తీసుకున్నప్పుడు ఆనందిస్తే పేషెంట్ కూడా ఆనందం అర్థం స్ట్రెంగ్త్ అంతా వస్తుంది. When you notice, when you record the pulse, if you put a serious face, the patient collapses. But if you record the pulse smilingly, డాక్టర్స్ చేయి చూస్తూనే ఆ పేషెంట్ చాలా భయం వేస్తుంది. as some of the doctors record the pulse, the patient will fear. Doctors shouldn't do like that. వాళ్ళకి మంచి ఒక కాల్షియం ఇంజెక్షన్ ఇచ్చినట్టు గ్లూకోజ్ ఇంజెక్షన్ ఇచ్చినట్టుగా ధైర్యం ఇవ్వాలి. They should give courage as they give calcium or glucose injection. మొట్టమొదట ఈ కరేజే ఎంకరేజ్మెంటే గొప్ప మెడిసిన్. So this courage encouragement is the first foremost. ఏమీ జరగదు, ధైర్యంగా ఉంటుండు అనేటువంటి ఒక దీర్ఘమైనటువంటి యొక్క మాటను మనం అందించాలి. They should give them a strong word. Nothing will happen to you. వాళ్ళు చూస్తానే చాలా అడ్వాన్స్ కేసు, ఎందుకు ఇప్పుడు వచ్చారు ఏమొచ్చారని వాళ్ళు అరిస్తే చాలా భయపడిపోతారు. You should not say looking at them, it's advanced case, why have you come here? You shouldn't say that. వద్దు. అలాంటి వాళ్లకు అధైర్యంగా వచ్చిన వాళ్ళకి ధైర్యాన్ని ఇవ్వాలి. Those people who have come here having lost courage, you should give them encouragement. డాక్టర్ ఇచ్చేటువంటి ఔషధం కంటే డాక్టర్ చేసేటువంటి యొక్క యాక్షన్ చాలా ఎఫెక్ట్ చేస్తుంది. More than medicine, the actions of the doctor will have greater effect. కనుక డాక్టర్స్ నవ్వుతూ పేషెంట్స్ ని చూడాలి. So doctors should treat the patient smilingly. అధైర్యంగా ఉండేటువంటి వారికి ధైర్యాన్ని బోధించాలి. Those who have no courage, they should give them courage. ఎందుకంటే ప్రపంచమంతా ఇప్పుడు ఒక సైకలాజికల్ లో ప్రారంభమైంది. Because the whole world we find psychological problems. దానికి ఒక విధమైనటువంటి ధైర్య సాహసాలు అందించాలి. We should give them the courage and the strength. ముఖ్యంగా వైద్యులు గుర్తించవలసినటువంటి విషయము చాలా ప్రధానమైనటువంటిది. ఈనాడు మన భారతదేశంలో అనేక మంది బీదలంతా ఉంటున్నారు. తినడానికి తిండి లేదు, కట్టడానికి బట్ట లేదు, ఉండడానికి కొంప లేదు. అలాంటి పరిస్థితుల్లో హార్ట్ ఆపరేషన్ అంటే లక్షల రూపాయలు కావాలి. The most important thing the doctors have to realize is that in India the number of poor people who cannot afford raiment and shelter. సాధ్యమైనంత వరకు కూడాను వారికి ఉచిత వైద్యాన్ని అందించడానికి ప్రయత్నించాలని నేను ఆశిస్తున్నాను. Swami expects that we should give free treatment to the extent possible. ఆ విధంగా ఇచ్చినప్పుడు మన యొక్క జీవితం కూడా చాలా ఉన్నత స్థితికి పోతుంది. We'll also lead noble lives by doing such service. సాధ్యమైనంత వరకు ఆపరేషన్ తగ్గించి ఔషధాల చేతనే రోగం నివారణ గావించడానికి తగిన కృషి చేయాలి. To the extent possible, you should make every effort to do away with operation. ఆధునిక విద్యలో వైద్యం అనేటువంటిది దినదినానికి చాలా మార్పులు చెందుతూ ఉంటుండాలి. The modern medical science, you find so many changes. ఈ మార్పుల లోపల చాలా కొన్ని ప్రమాదాలు కూడా సంభవిస్తున్నాయి. In these changes we find many dangers. కనుక సాధ్యమైనంత వరకు ప్రాచీన వైద్యాన్ని మనం అనుసరిస్తూ to the extent possible following ఈ నూతన వైద్యాన్ని ఎక్స్పెరిమెంటల్ చేసే దాంట్లోనే చాలా ప్రాణాలు తీయకూడదు. While experimenting, we should not be the cause for killing many people. కనుక ఎక్స్పెరిమెంటల్ మనకు తక్కువ. We should do ఎక్స్పీరియన్స్ ఎక్కువ తీసుకోవాలి. We should rely on experience కేవలం పేషెంట్ టు డాక్టర్, డాక్టర్ టు పేషెంట్, ఇదే మనకి ఎక్స్పీరియన్స్. That experience should be between the patient and the doctor. యంత్రాలతో కానీ లేక ఔషధాలతో కానీ మనము వారికి సంబంధం చేయకూడదు. We should not bring in the machinery or medicine here. కనుక మన హాస్పిటల్ ఎంతో దినదిన అభివృద్ధి వచ్చి సాధ్యమైనంత వరకు కూడాను రోగాలే లేకుండా ఉండాలని ఆశిస్తున్నాను నేను. The hospital is growing day by day and he expects that nobody will fall sick. హాస్పిటల్ కంతా 200-300 మంది వచ్చారంటే క్లాప్స్ చేస్తారు. People clap on coming to know that 200-300 patients came to the hospital. నా ఉద్దేశం అంటే హాస్పిటల్ కి పేషెంట్సే రాకుండా ఉండాలి, అదే నా ఉద్దేశం. Swami's feeling is that no one should be in the hospital. రోగములే లేకుండా ఉంటుండాలి. There should not be any diseases. మన హాస్పిటల్ గొప్పతనం కాదు, హాస్పిటల్ అభివృద్ధి కాదు మనకు ముఖ్యము, దేశాభివృద్ధి కావాలి. It's not the hospital that's important. The welfare of the country is important. మన దేశంలో ఇలాంటి రోగ నివారణకు డాక్టర్స్ అందరూ ఐకమత్యంగా చేరి ఒక పని చేయాలని నేను ఆశిస్తున్నాను. For the heart treatment, doctors should work unitedly. Swami wants you to undertake a program. కానీ ఈ డాక్టర్స్ కు చాలా వరకు కోఆపరేషన్ చాలా తక్కువగా ఉంటుంది. But among doctors, there is less and less of cooperation. కానీ కోఆపరేషన్ లేకపోయినా భయం ఏం లేదు, కానీ ఆపరేషన్ జరుగుతుంటాయి, ఒకరికొకరు భిన్నంగా అయిపోతున్నారు.
Doesn't matter if there is no cooperation. See that there will be no operation or differences. పక్కకు పెట్టండి. Keep off all the differences. ద్వేషాలు అసూయలు దూరం నెట్టండి. Keep off the hatred and jealousy. ప్రేమతో ఐకమత్యంగా మనం సాధించేస్తే నైతికంగా, భౌతికంగా, ధార్మికంగా, ఆధ్యాత్మికంగా, లౌకికంగా, వైజ్ఞానికంగా కూడా భారతదేశం ఎంతనో అభివృద్ధి గాంచుతుంది. If you work unitedly with love, the country will certainly progress and prosper ethically, morally, scientifically and technologically. ఐకమత్యం చాలా అవసరం. Unity is very essential. మనకు తెలియని దానిని మరొక దగ్గర నేర్చుకోవాలి. If we don't know a thing, we should learn from others. అది తప్పు లేదు. No mistake in that. అందరూ స్టూడెంట్సే. All are students. మనం నేర్చుకోవాల్సింది ఎంతో ఉంటుండాలి. There's a lot to learn. కనుక మనము గొప్ప విద్యావంతులమైనామని గొప్పతనం కాదు. It's not greatness to be highly educated. సకల విద్యలు నేర్చి సభ జయించగవచ్చు. Having acquired all forms of knowledge, you can be number one in the court. రణమందు పోరవచ్చు. With all the valor and courage you can fight in the battlefield. రాజరాజై పుట్టి రాజ్యమేలగవచ్చు. Being born a king, you can rule the entire kingdom. బుధానము ఇయ్యవచ్చు. You can also sacrifice acts of charity like gold and గగనమందున్న land. చుక్కలు లెక్కగొనవచ్చు. You can even count the stars in the sky. జీవరాశుల పేర్లు చెప్పవచ్చు. You can also tell the names of beings. అష్టాంగ విద్యలను అభ్యసించగవచ్చు. You can be a great scholar in the 18 forms of knowledge. చంద్రమండలమైన చేరవచ్చు. You can reach moon also. కానీ Yet, దేశేంద్రియములరికట్టి మనసు నిలిపి having full control on the senses, అంతర్ముఖము చేసి making them inward నిశ్చల with steadiness, ఆరోగ్యవంతుడై నిలువగలడా? can he lead a healthy life? ఇంతకన్నను వేరెద్ది ఎరుగపరతు. What else is to be communicated? సాధు సద్గుణగణ్యులవు వైద్యులారా. This assembly of virtuous noble doctors. మనం ఈనాడు ఒక విధమైన మనోనిగ్రహం కావాలి. We need control of the mind today. ఈ మనోనిగ్రహం చేత ఎన్ని రోగములైనా కూడా మనం సాధించవచ్చు. With this control of the mind, you can certainly cure many ailments. కనుక మొట్టమొదట మనోనిగ్రహంతో పాటు Along with the control of the mind, మన టెన్షన్, టెంపర్ కూడాను కంట్రోల్ చేయాలి. we should also control our tension and temper. అప్పుడు మన భారతదేశంలో రోగులే కనిపించరు. Then you will never find disease in Bharat. ఈనాడు రోగుల కంటే భారతదేశంలో వైద్యులు ఎక్కువైపోయినారు. Today more than the disease, there are more doctors in Bharat. కాదు కాదు, రోగులు కూడా లేకుండా చెయ్యాలి. There should never be diseased people here. ప్రేమ స్వరూపులారా, Embodiments of love. మీరందరూ ఈనాడు ఇక్కడ చేరటం, Today all of you have assembled. ఈ వైద్య విధానం లోపల మీరు కొన్ని తెలుసుకోవాల్సినటువంటివి, కొన్ని తెలియజెప్పవలసినటువంటివి ఎన్నో ఉంటుంటాయి. There are many things to know and to teach in this branch of ఈ medical సమస్యలను science. ఇక్కడ పరిహారం గావించుకొని క్రమక్రమేణా దేశములకు ఉపకారమైనటువంటి కార్యంలో పాల్గొనాలని నేను ఆశిస్తూ ఆశీర్వదిస్తూ నా ప్రసంగాన్ని విరమిస్తున్నాను. Solve all your problems, the medical problems, with the detailed discussion and strive for the welfare of the country. With this, Swami brings this discourse to a close.